248 square yards land for sale on Mumbai Highway. Hey guys, this is Sunil Saxena. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీ. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి రుద్రారం అనే విలేజ్కి హైవేలో ఉన్నాను, ముంబై హైవేలో ఉన్నాను. సో ముంబై హైవేకి హైవే ఫేసింగ్లో మనకి ఇప్పుడు ఒక 247 స్క్వేర్ యార్డ్స్ ఇప్పుడు ఇక్కడ సేల్కి వచ్చింది. సో ఇది గేట్, యాక్చువల్గా ఇది గేటు, దీని ఎంట్రన్స్ గేటు, దీని డైమెన్షన్స్ ఇవన్నీ కూడా నేను మీరు ఎప్పుడైతే నాకు ఈ రిక్వెస్ట్ ఈ నెంబర్కి రిక్వెస్ట్ పెడతారో అప్పుడు నేను కంప్లీట్ డైమెన్షన్స్ పంపిస్తాను. అండ్ ఒక్కసారి నేను మీకు ముంబై హైవే చూపిస్తాను. ఇది హైవే, ఇది ఇప్పుడు మన కార్ పెట్టున్నది హైవే. అండ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా దాదాపుగా ఒక 100 ఫీట్ పైన, మేబీ 100 ఫీట్ దాకా అయితే 100 ఫీట్ పైన ఉంది అప్రాక్సిమేట్గా. సో ఇంత డిస్టెన్స్ ఆల్రెడీ సెట్ బ్యాక్ తీసేసిన తర్వాత అప్పుడు ఉన్న ల్యాండ్ అనమాట ఇది. అంటే మనకి ఫ్యూచర్లో ఇంకెప్పుడు కూడా ఇది రోడ్ కటింగ్లో కానీ లేకపోతే ఇంకా డిడక్ట్ అయ్యే ఛాన్సెస్ లేదనమాట. అండ్ దీంట్లో సపరేట్ కంప్లీట్గా కాంపౌండ్ వాళ్ళు సీసీ కాంక్రీట్ తోటి చేసిన కాంపౌండ్ వాళ్ళు అండ్ ప్రాపర్ గేట్ వేసి ప్రాపర్గా ఉన్న ఒక ల్యాండ్ ఇది. అండ్ ఇది ఒక డాక్టర్ గారు తీసుకొని దాదాపుగా ఒక 40 ఇయర్స్ అవుతుంది. 40 ఇయర్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అప్డేటెడ్గా ఉండి నీట్గా మేనేజ్ చేసుకుంటున్న ఒక ప్రాపర్టీ. సో ఇప్పుడు తను ఏంటంటే 40 ఇయర్స్ అయిపోయింది. సో ఇంకా దీన్ని ఇలానే పెట్టి ప్రయోజనం ఏం లేదు, నేనేం దీంట్లో ఇప్పుడు ఏమీ కమర్షియల్ యాక్టివిటీస్ ఏం చేయలేను. కాబట్టి సునీల్ నాకు ఇది అమ్మిపెట్టమని చెప్పి డాక్టర్ గారు చెప్పారని చెప్పి నేను ఈ ప్లేస్కి వచ్చాను. సో ఇదేంటంటే రుద్రారంలో ఒక చిన్న గుర్తు. మనం ఉన్న ఈ లొకేషన్ నుంచి ఆపోజిట్లో ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అనమాట. సో ఈ ఆంజనేయ స్వామి విగ్రహంకి డయాగ్నల్గా ఆపోజిట్లో ఉంది. అండ్ ఇక్కడ మన పక్కన మిస్టర్ టీ కూడా ఉంది. సో ఇది మిస్టర్ టీ. అండ్ మిస్టర్ టీకి ఆపోజిట్లో ఒక సాయి దత్త ఫర్నిచర్ షోరూమ్ కూడా ఉంది. సో ఇది సాయి దత్త ఫర్నిచర్. అండ్ సాయి దత్త ఫర్నిచర్కి స్టాచ్యూకి ఈ రెండిటికి మిడిల్లో ఉందన్నమాట ఆపోజిట్, అంటే రోడ్డుకి ఇటు సైడ్. అంటే ఇది హైదరాబాద్కి వెళ్ళే రోడ్డు. సో హైదరాబాద్కి వెళ్ళే రోడ్డు సైడ్ ఉంది, అంటే బాంబే నుంచి హైదరాబాద్కి వెళ్ళే సైడు రుద్రారం అనే విలేజ్ మెయిన్ రోడ్డు, హైవే బిట్టు. సో నన్ను చాలామంది కమర్షియల్ బిట్స్, కమర్షియల్ ప్రాపర్టీస్ అడుగుతుంటారు. సో ఇది కమర్షియల్ ప్రాపర్టీ రెడీగా ఉంది. అండ్ మీకు ఏదైనా కమర్షియల్కి సంబంధించిన దీంట్లో యాక్టివిటీ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే పర్మిషన్స్ తీసుకొని ఒక బిల్డింగ్ కట్టాలన్నా లేదంటే దీన్ని మీరు ఏదైనా లీజ్ అవుట్కి చేయాలన్నా మీరు నాకు ఒకసారి కాల్ చేసినా లేదంటే మీరు నాకు ఒకసారి వాట్సాప్ చేసినా మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ లీజ్ అవుట్ చేస్తే మనం దేనికి ఇస్తే బెస్ట్ ఉంటుంది, లేదు మనం బిల్డింగ్ కట్టుకుంటే ఇక్కడ ఏ బిల్డింగ్ కట్టుకొని రెంట్ అవుట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మీరు నాకు కాల్ చేసినప్పుడు డిస్కస్ చేద్దాము. అండ్ 40 ఇయర్స్ నుంచి ఒకరిదే ప్రాపర్టీ. సో మీరు నన్ను హెచ్ఎండిఏనా లేకపోతే గ్రామ పంచాయతీనా ఇవన్నీ అడుగుతారేమో, నేను క్లియర్గా చెప్తున్నాను. 40 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ లేవు, హెచ్ఎండిఏ ఈ అప్రూవల్స్ ఇట్లాంటివన్నీ లేవు అనమాట. సో అప్పట్లో వేసిన ఒక లేఅవుట్లో తను తీసుకున్నారు. ఇవన్నీ తను నాకు క్లియర్గా డాక్టర్ గారు క్లియర్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. సో 40 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు, అప్పటి నుంచి తన ప్లేస్లోనే తన దగ్గరే ఉంది. అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ చాలా సేఫ్గా భద్రంగా పెట్టారంట డాక్టర్ గారు. నాకు మార్నింగే నాకు దీని గురించి, అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఒకసారి కాల్ చేస్తే తను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పక్కా ప్రాపర్టీ. అండ్ ఇక్కడ నుంచి మనకి ఒకసారి ఔటర్ రింగ్ రోడ్డు డిస్టెన్స్ చెప్తాను. సో ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ నుంచి మనకి ఔటర్ రింగ్ రోడ్డు పర్ఫెక్ట్గా 7 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి కరెక్ట్గా 7 కిలోమీటర్స్ లొకేషన్ నుంచి. జస్ట్ 10 మినిట్స్లో మనం ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చేసేయచ్చు. అంటే టైమింగ్ 10 మినిట్సే చూపిస్తుంది. సో 7 కిలోమీటర్స్ అంటే నథింగ్. అంటే ఈ రోడ్లో వస్తే అర్థమవుతుంది ఇదంతా ఆల్రెడీ సిటీలో కలిసిపోయే ఉంది అనమాట. అంటే సిటీ బయట కూడా కాదు, విత్ ఇన్ సిటీ లిమిట్స్లోనే ఉంది, ప్లస్ హైవే ఫేసింగ్ కూడా ఉంది. కాబట్టి మంచి ప్రాపర్టీ, కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఇంకా ఈ మంత్ మొత్తం అంటే ఫిబ్రవరి మొత్తం ఎవ్రీడే వీడియోస్ రాబోతున్నాయి, మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో మీకు ఏదన్నా కమర్షియల్ కానీ లేదంటే అగ్రికల్చర్ కానీ కావాలంటే మీ ఏదైతే రిక్వెస్ట్ ఉంటుందో అది కూడా నాకు ఒకసారి పెడితే దానికి సంబంధించిన డీటెయిల్స్, అంటే మీ బడ్జెట్ రేంజ్ అండ్ ఏ ఏరియాలో చూస్తున్నారు పెడితే దానికి కూడా
నేను మీకు రిప్లై ఇస్తాను. అంటే నా దగ్గర ఉన్న వాటిల్లో మీకు సూటబుల్ అయ్యేవి నేను పంపిస్తాను. అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో ఇది ఈ రోజుటి ఒక చిన్న వీడియో, చిన్న ప్లాటు, కానీ ప్రైమ్ లొకేషన్లో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.